పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రియమైన సహోదరి సహోదరులారా, జనవరి 15 రెండింతల దీవెనలు మీకు కలుగునుగాక. ఆమేన్. ఎందుకు ఫాదర్ అంటున్న వాళ్ళకు ఈరోజు మా డాడీ స్థానంలో, నాన్న స్థానంలో మమ్మలను ఈరోజు ఎస్విడి గురువులు, దైవవాక్ సభ, ముత్తంగి ఫాదర్స్ అని ప్రజలు ప్రేమతో పిలుస్తున్నారంటే నా పక్కనే నాతో నిలబడుతున్నటువంటి ఒక గొప్ప పునీతుడు, పునీత అర్నాల్డ్ జాన్సన్ గారు చేసిన పుణ్యం అది. ద లెగసీ దట్ అవర్ ఫౌండర్ లెఫ్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు కంటిన్యూ. హీ లవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన దివ్య వాక్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ విషయములను మనం ఒక్కొక్క గుర్తులో ధ్యానిస్తాం. ఇలా కూడా ఒక్క మనిషి ద్వారా ఇంత గొప్ప ఉద్యమాన్ని దేవుడు తీసుకురాగలుగుతాడని గొప్ప పునీతుని యొక్క పండుగ. ఆయన నా పక్కన ఉండేటట్టు నాకు అనిపించే గొప్ప దినం ఇది. నిన్నటి రోజు ఫాదర్ రవి గారు మీ అందరికీ పూజలో పునీత అర్నాల్డ్ జాన్సన్ గారి గురించి అనేక విషయాలు చెప్పారు. మరొకసారి కరోనా టైంలో నన్ను ఇంతగా లేవనెత్తిన దానికి కారణం మా పునీతుడు. ఆయన ఆ రోజుల్లో చేసిన పుణ్యం, తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకు ముందుగా నడుస్తుంది అని తమిళంలో ఒక సామెత ఉంది. అలాగే ఆయన చేసిన పుణ్యం ఈరోజు నేను గురువుగా మీ ముందు నిలబడగలుగుతున్నాను. Praise the Lord. ఐఎమ్ సో గ్లాడ్ టు టెల్ యూ that whatever parents leave us a legacy becomes our property. You all will agree how much you love your parents, you know. Same way we love our founder. So we wish all of you, in fact you are to wish us very happy feast day of our founder. ఈరోజు మీ అందరికీ పునీత అర్నాల్డ్ జాన్సన్ గారి యొక్క పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాను. I wish all of you a very happy feast day of our founder సెయింట్ అర్నాల్డ్ జాన్సన్. ఆయన పరలోకానికి వెళ్ళిన రోజు ఈరోజు. ఫాదర్ రెండింతలు అన్నారు, మరి ఒక్కరి గురించే చెప్తున్నారంటున్న వాళ్ళకి ఈరోజు పునీత జోసెఫ్ తంబి గారి యొక్క పండుగ కూడా. ఆయన పుట్టినది కూడా తమిళనాడులో పాండిచ్చేరిలో. ఇలాగే నాలాగనే ఈ రాష్ట్రంలో పనిచేయటానికి దేవుడు ఆయన పంపించాడు. పేదవాడుగా ఈ భూలోకంలో తిరిగిన మనిషి, ఫాదర్ కూడా కాలేదు, కానీ సింపుల్గా హంబుల్గా ఉన్న వ్యక్తిని ఈరోజు ప్రజలు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. సో దయచేసి ఇప్పుడు చెప్పిన ఇంట్రొడక్షన్ చాలామంది చూడకపోవచ్చు, ఈ లింక్ను అందరికీ పంపండి. ఈరోజు ముత్తంగి ఈ విధంగా ఉన్నదానికి కారణం ఈరోజు జరుగుతున్న పండుగ. ఆంధ్ర తెలంగాణకి ఆనిముత్యం లాంటి ఒక పునీతుడు, పునీత జోసెఫ్ తంబి గారు, ఔటపల్లి తంబి గారు పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే చెప్పాను, రెండింతల దీవెనలు మీకు కలుగునుగాక. Amen. Today all those are participating in the 3 o'clock program. It's not like other days. It is double blessing for you. One side our founders feast day, Saint Arnold Johnson. Another side Saint Joseph Thambi is interceding for us. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన వారు అర్నాల్డ్ జాన్సన్ పండుగ సందర్భంగా ఎస్విడి గురువులందరికీ మంచి ఆరోగ్యం, అభిషేకం కొరకు, ఆత్మీయ ఎదుగుదల మరియు అర్నాల్డ్ జోసెఫ్ మంచి ఆరోగ్యం, దైవ జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు అర్నాల్డ్ జోసెఫ్. మరొకసారి అర్నాల్డ్ అనే పేరు పెట్టుకోవటానికి కుటుంబం ఎందుకు ఎన్నుకున్నారంటే వాళ్ళు ఈ సెంటర్తో ఉన్నటువంటి అనుబంధం. ఆ కుమారుని దేవుడు అర్నాల్డ్ జాన్సన్ లాగా దీవించునుగాక. ఆమేన్. అలాగే ఎం సందీప్ దేవునికి కృతజ్ఞతగా ఉద్యోగంలో దేవుని సంరక్షణ కొరకు, ఎం సిరిల్ మంచి ఉద్యోగం కొరకు, మరియు మాదాను ప్రకాష్ ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు, ఆత్మ పరలోకం చేరినట్లుగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం, దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే సత్యవతి, మణికుమార్, రామలక్ష్మి, హారిక, జెసికా, రిషిక కుటుంబం కృతజ్ఞతగా, హారిక జీఎన్ఎంలో విజయం సాధించినట్లుగా గవర్నమెంట్ జాబ్ కొరకు, పిల్లల చదువుల దైవ జ్ఞానం, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు.
అలాగే వెంకటేశ్వరులు శిరోమణి నవీన్ దేవుడు చేసిన సకల మేలులకు గుర్తింతగా నవీన్ మంచి చదువులు, దైవ జ్ఞానము, బంగారు భవిష్యత్తు కొరకు, వ్యాపార అభివృద్ధి కొరకు, కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎలిజబెత్ అనిత మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామ్యం ప్రభు ప్రసాదించినట్లుగా, వివాహం విషయంలో ఆటంకాలు తొలగిపోయినట్లుగా, మరియు అన్నమ్మ దేవరాజు మంచి ఆరోగ్యం కోసం అనిత ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మా సెంటర్ తరఫున మీ అందరికీ శుభకార్యములు జరగాలని, మా ఫౌండర్ యొక్క స్థాపకుని యొక్క పండుగ సందర్భంగా, జోసెఫ్ తంబి గారి యొక్క పండుగ సందర్భంగా మేము కూడా మీ తరఫున ప్రతి ఒక్కరి విన్నపాలు నెరవేరాలని ఈరోజు ఆశతో ఈ కారుణ్య జపమాలను భక్తితో మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. నేను మధ్యలో నిలబడుతున్నాను, నా ఇరువైపున ఇద్దరు పునీతులు నిలబడి నా కోసం మీకోసం ప్రార్థించురుగాక. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవహించినది. జీవవుట్ట అయిన దేవా ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవవుట్టవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవవుట్టవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవవుట్టవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరూ కలిసి పరలోకమందున నా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఎల్లిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మా సంస్థ ప్రారంభం ఆయించినటువంటి సంవత్సరం 1875. 1875 our congregation began, and 2025 we will be completing 150 years. 1875కి ప్రారంభమైన మా కాంగ్రిగేషన్ సభ 2025వ సంవత్సరానికి 150 సంవత్సరాలని పూర్తి చేయబోతున్నాం. జూబిలీకి చేరబోతున్నాం. మన సెంటర్ జూబిలీ అయిపోయింది, ఇప్పుడు మా సంస్థ జూబిలీ దగ్గరికి వస్తుంది. మనమందరం బ్రతికి ఉండి ఆ దినంను కూడా చూడటానికి ప్రభు అనుమతిస్తే 150 రోజులను మనము పండుగగా కొనియాడే రోజులు రాబోతున్నాయి. ఈ వ్యక్తిని చూచి ఒక్క బిషప్ గారు అన్నారంట, ఈయనకి చేతిలో డబ్బు లేదు, ఈయన మ్యాథమెటిక్స్ టీచరు. ఇప్పుడు ఉన్న పరిస్థితి కుల్తూర్ క్యాంప్ అని ఒక వేద కలాపన జరిగిన టైం అది. అంటే జర్మనీ దేశంలో వేదమును ఎవరు వ్యాపించకూడదు, సువార్తను బోధించకూడదు, మిషనరీకి డేంజర్. అలాంటి సమయంలో
ఈయన ఒక సంస్థను స్టార్ట్ చేస్తున్నాడు, ఈయన ఒక మూర్ఖుడు కావచ్చు లేకపోతే పునీతుడు కావచ్చు అని చెప్పాడు. మీరు చూస్తున్నారు, నా పక్కనే ఉన్నారు, పూలతో అలంకరించి నిన్నటి రోజు కొనియాడాం, ఈరోజు కూడా కొనియాడుతున్నాం. పునీతుడు అయ్యాడు. మనల్ని ఎవరైనా అట్లా ఫూల్ చేస్తారనుకో, నీ పునీతుడు అవుతావు ఒకరోజు. అది మనం నేర్చుకోలేదు, పండుగ జరపడం కాదు. సంబడి టోల్డ్ అబౌట్ హిమ్, హీ మస్ట్ బి ఎయిదర్ అ ఫూల్ ఆర్ అ సెయింట్. దిస్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ అ సోర్స్ టు స్టార్ట్ అ కాంగ్రిగేషన్, and he wants to start a congregation, a missionary congregation, because those days a thing called persecution, they were killing the missionaries, and all kinds of destruction against the church was going on. It's called Kultur camp persecution in Germany. That's why we didn't start in Germany, it began in Holland దేశంలో స్టార్ట్ అయింది. They told about him, fool or a saint he must be. You see what is happening. Same thing will happen to you. ఈ సంవత్సరం మాత్రమే కాదు, నిన్ను ఎవరైనా అనరాని మాటలు చెప్తే దేవుని వైపు చూస్తే మా పునీతుడిలాగా నీ మారిపోతావు. యు ఆర్ నాట్ అ ఫూల్, యు విల్ బికమ్ అ సెయింట్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సెలెక్ట్ చేసిన పాటని ఎందుకు ఇట్లా సెలెక్ట్ చేశామని తర్వాత హిస్టరీ చెప్తాను మీకు. ఇప్పుడు మనం పాడటానికి సిద్ధపడదాం. యోహాను 1వ అధ్యాయం 1-2 వచనంలో, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించరని 1:14లో మనం చదువుతున్నాం. ఈ వచనమును ప్రతిరోజు అర్నాల్డ్ జాన్సన్ గారు కుటుంబ సభ్యులు రాత్రిపూట అందరూ కలిసి చదివేవాళ్ళంట. ఆ ఇన్స్పిరేషనే మా సంస్థ ఈరోజు. తల్లిదండ్రులారా, మీకు ఒక శుభవార్త, ప్రవచనం చెప్తా. మీరు ఏడుస్తున్న ఏడ్పులు, మీ పిల్లల కోసం మీరు ఏడుస్తున్న ఏడ్పులు, ప్రార్థన మీ కొడుకు జీవితంలో, కూతురు జీవితంలో తప్పకుండా ఫలిస్తుంది. చూశారు కదా, తల్లిదండ్రులు ఆయనకు నేర్పించిన ఆ ప్రొలాగ్ అంటారు. యోహాను 1వ అధ్యాయం ప్రతిరోజు చదివినది ఈరోజు ఒక సభగా మారింది. సభకు పేరు దివ్య వాక్కు సభ, సెంటర్కి పేరు దివ్య వాక్కు కేంద్రం. ముత్తంగి ఫాదర్స్ అని తెలుసు, కానీ మీకు దివ్యవాక్కు ఫాదర్స్ అని తెలుసుకోవాలి. సభకు స్థాపకుని పండుగ. ఈరోజు మీ అందరికీ ప్రవచన 2 చెప్పాను. మిమ్మల్ని ఎవరైనా మూర్ఖుడని చెప్తే మీరు పునీతులు కావడం నిశ్చయం. సంబడి ఫూల్స్ యూ, విల్ బికమ్ అ సెయింట్. మీ తల్లిదండ్రులుగా మీరు చేసే పుణ్యం తప్పక ఆయన జీవితంలో తల్లిదండ్రులు చేసిన పుణ్యం సభగా మారింది, పునీతుడుగా మారిపోయాడు. మీకు కూడా అది కలుగునుగాక. ఇంతసేపు చెప్పటానికి కారణం ఈ ప్రవచనములన్నీ మీరు నెరవేరాలని. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. సత్యం జీవం కలిగించే వాక్కు, దివ్యవాక్కు సభను స్థాపించిన పునీత అర్నాల్డ్ జాన్సన్ పండుగ సందర్భం ఈ పాటను సెలెక్ట్ చేసి పాడు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషై పుట్టెను. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. నిత్య జీవం ఇచ్చే వచనం, సత్య మార్గం చూపే వచనం, మానవుడైన వచనం, యేసే జీవవచనం. నిత్య జీవం ఇచ్చే వచనం, సత్య మార్గం చూపే వచనం, మానవుడైన వచనం,
యేసే జీవవచనం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం. జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. రక్షణమిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం. జీవిస్తున్న దైవ కుమార మీకే మా స్తోత్రం. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. ఇంత పెద్ద హిస్టరీ ఉంది ముత్తంగి రావటానికి. ఈ పునీతుడు చేసిన పుణ్యం, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యం, మీ పుణ్యం మీ పిల్లలకు ముందుగా నడుచును గాక. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎస్విడి సంస్థ ఎలా ఉదయమైందని రహస్యములను కూడా, అలాగే మా సంస్థ స్థాపకుని యొక్క గొప్ప విలువైన రహస్యములను, త్యాగమును ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అలా చెప్తున్నప్పుడు నా పక్కనే పునీత అర్నాల్డ్ జాన్సన్ గారు నిలబడుతున్నారు. కావున ఆయన మీద ఉన్న అభిషేకం నా మీద, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? యేసుప్రభు నుండి. అది నా మీదకి వచ్చి నా ద్వారా మీ మీదకి వచ్చినగా. అందుకే ఈరోజు సెలెక్ట్ చేసినటువంటి ఈ స్టోలు కూడా యేసు కరుణ ప్రవాహం, దానిని స్టోలుగా మార్చుకొని ఈరోజు పెట్టుకున్నాం. కారణం, ఇలాంటి పుణ్యపురుషులు చేసిన ఆ తేజస్సు మా మీదకి వచ్చి మా సంస్థ ద్వారా మీ మీదకి రావడానికి ముత్తంగి అని ఈ కేంద్రమును ఆణిముత్యంలాగా దేవుడు ఎన్నుకున్నాడు. ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందా ఫాదర్ ముత్తంగికి అని మీరు తెలుసుకోవటానికి కొన్ని విషయాలు చెప్తున్నాను. టైం వచ్చినప్పుడు అన్నీ మీకు చెప్తాను. ఎస్, దట్స్ అ గ్రేట్ బ్యాక్గ్రౌండ్ హౌ వీ రిసీవ్ దిస్ లైట్ అండ్ హౌ దిస్ ముత్తంగి బికేమ్ అ బ్యూటిఫుల్ వండర్ఫుల్ పవర్ హౌస్. ఎవ్రీబడి కాల్స్ పవర్ హౌస్. ఫ్రమ్ వేర్ ఇట్ కేమ్? పవర్ కేమ్ ఫ్రమ్ జీసస్ టు మై ఫౌండర్ and from there to us and to you. Praise the Lord. I am sharing some of the secrets to you today. మూర్ఖుడు లేకపోతే పునీతుడు అయ్యాని చెప్పాను. మీకు తెలుసా ఇప్పుడు ఎంతమంది మేము గురువులకు ఉన్నామని? ప్రపంచ స్థాయిలో 84 దేశాలలో. Praise the Lord. ఫూల్ ఎక్కడ? 84 దేశాలకు పునీతుడుగా మారిపోయిన వ్యక్తి ఎక్కడ? అలాగే మీ జీవితంలో దేవుడు చేస్తాడు. Amen. ఈరోజు పండుగ ఆయనది మాత్రం కాదు, మాది మాత్రం కాదు, మీది కూడా. మీ ఇంటిలో పండుగ జరిగే రోజు. Amen. అవును. యు నో హౌ మెనీ కంట్రీస్ వీ ఆర్ ఇన్? 84 కంట్రీస్. వేర్ ఈస్ ద టర్మ్ కాల్డ్ ఫూల్ అండ్ హౌ హీ బికేమ్ 84 కంట్రీస్ ఎ బ్లెస్సింగ్ త్రూ దిస్ బ్యూటిఫుల్ కాంగ్రిగేషన్. ఎంతమంది గురువులు తెలుసా? 6,000 మంది గురువులు. 6,000 మంది గురువులు. 6,000 priests are there. SVD priests. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాదర్ దైవవాక్కు సభ అంటున్నారు, ఎస్విడి అంటున్నారు. ఏంటిది ఫాదర్? అర్థం కాలేదు మాకు. కానీ కొంతమందికి ఎస్విడి అంటే
లాటిన్ భాష. సోచితాస్ వర్బి దివిని, సొసైటీ ఆఫ్ ద డివైన్ వర్డ్. సోచితాస్ సొసైటీ, వర్బి వర్డ్, దివిని డివైన్. దానిని తెలుగులో అనువాదం చేస్తే దైవవాక్కు సభ. సో ఎస్విడి అంటే సోచితాస్ వర్బి డివిని. దట్స్ ద అబ్రివేషన్ ఫర్ దాట్. సో యూ షుడ్ అండర్స్టాండ్ హౌ ముత్తంగి కేమ్. ముత్తంగి ఫాదర్స్ కేమ్ because of this wonderful person who is standing right now. For you it's a statue, for me it is he who stands to inspire us. 6,000 priests, 6,000 మంది గురువులను తయారు చేశాడు. అంతేకాదండి, ఈయన స్టార్ట్ చేసినది ఎస్విడి సంస్థ మాత్రం కాదు, ఎస్ఎస్పిఎస్ పరిశుద్ధాత్మ సభని, సిస్టర్స్ సభను కూడా స్టార్ట్ చేశాడు. అంతేకాదు ఎస్ఎస్పి ఎస్ఏపి అంటే ఆరాధన చేసే సిస్టర్స్, బెంగళూరులో ఉన్నారు ఒక సంస్థ. 3 కాంగ్రిగేషన్స్కి ఆయన స్థాపకుడు. ఒకసారి ఆలోచించండి, ఫూల 3 సంస్థకు పునీతుడా. ఇంతకుముందు 2 దేవుళ్ళు చెప్పాను, ఇప్పుడు 3 దేవుళ్ళు మీకు వస్తుంది. ఒక్క సంస్థ కాదు, ఎస్విడి మాత్రం కాదు. ఎస్విడి, ఎస్ఎస్పిఎస్, ఎస్ఎస్పి, ఎస్ఏపి, 3 సంస్థలు, 3 దీవెనలు. పాటలు పాడటానికి ముందు ఆయన చూపించిన కరుణ ప్రజల మీద. మీరు అనుకుంటున్నారా ముత్తంగిలోనే రెట్రీట్ స్టార్ట్ అయిందని? ఆయన కాలంలో ఆ రోజుల్లో రెట్రీట్స్ ఈయనే ఫస్ట్ స్టార్ట్ చేశాడంట. వాళ్ళు ఉన్న రూమ్స్ను కూడా ప్రజలు కిక్కిరిసి వచ్చేవాళ్ళంట. ఆయన ఉన్న ప్రదేశంలో వాళ్ళు ఉన్న రూమ్ను ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళి బయట పడుకునేవాళ్ళంట. ఈయన కాలంలో అలా రెట్రీట్స్ తయారైంది. మీకు తెలిసిన రెట్రీట్ ముత్తంగి అనుకుంటున్నారు, అది ఆయన స్టార్ట్ చేసిన పని. In his time, their own rooms they had to empty because so many crowd of people used to come for retreats, it seems. మనం చేసే పుణ్యం మనతో ఆగిపోదు, చచ్చిపోయిన తర్వాత కూడా మన ద్వారా దీవెనలు కలుగుతాయి. Amen. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆదిలో వాక్కు ఉండేనని వాళ్ళు కుటుంబంలో పాడిన పాటలు, చదివిన మాటలు సభగా మారింది. 3 సభగా, 3 దీవెనల కోసం ప్రార్థిస్తాం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనుష్యై పుట్టెను. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. కరుణను చూపే వచనం, కలుషము బాపే వచనం, ఆనందమీచు వచనం, ఆరోగ్యమొసగు వచనం. కరుణను చూపే వచనం, కలుషము బాపే వచనం, ఆనందమిచ్చు వచనం, ఆరోగ్యముసగు వచనం. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. ముత్తంగి కేంద్రం రావడానికి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని ఈరోజు తెలిసిందంటున్నారు మీలో కొంతమంది. టు గెట్ దిస్ సెంటర్ సచ్ అ బిగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ సచ్ అ గ్రేట్ సర్వెంట్ సెయింట్ ఈస్ దేర్, సెయింట్ అర్నాల్డ్ జాన్సన్. మీరందరూ ఏం చెప్పాలి? ప్రే ఫర్ us. పునీత అర్నాల్డ్ జాన్సన్ గారా మా కొరకై ప్రార్థించండి. ప్రార్థనతో మీ కుటుంబంలో, వాళ్ళ కుటుంబంలో
మా కుటుంబంలో ఎస్విడి కుటుంబంలో జరిగినది మీ కుటుంబంలో జరుగునుగా ఆమేన్. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చరిత్రలో నేను ఇలా విన్నాను, ఈయన తన సంస్థకు ఇలా పేరు పెట్టాలని డివైన్ వర్డ్ సొసైటీ ఎస్విడి దైవవాక్ సభ అని పేరు పెట్టాలని రోమాపురికి అప్లికేషన్ పంపించినప్పుడు తిరిగి పంపించారంట. దాన్ని పెట్టాలంటే యేసుప్రభు మీద పెట్టు, లేకపోతే వేరేదని పేరు పెట్టు, కానీ దైవవాక్ని ఎందుకు పెడుతున్నామని. తర్వాత వాళ్ళు చెప్పారంట 3 పేర్లు మళ్ళీ రాసి పంపమన్నారంట. ఇఫ్ యూ వాంట్ యూ హ్యావ్ 3 చాయిసెస్, యూ రైట్ 3 నేమ్స్ లైక్ దాట్. ఈయన రాశాడంట డివైన్ వర్డ్ సొసైటీ, డివైన్ వర్డ్ సొసైటీ, డివైన్ వర్డ్ సొసైటీ, దైవవాక్ సభ, దైవవాక్ సభ, దైవవాక్ సభ 3 సార్లు పంపించాడు. అంటే అది వాళ్ళ కుటుంబం నుండి పుట్టినటువంటి పేరు, అది ఎవరు మార్చలేరు. ఆటంకాలు వస్తాయి మన జీవితంలో, కానీ తప్పకుండా దేవుని ప్రవచనం నెరవేరుతాయి. Amen. Stop. Yes. When he sent the name Divine Word Society, in the beginning it was not accepted. They wanted to name it in the name of Jesus. But then, when he replied back 3 names, Divine Word Society, Divine Word Society, Divine Word Society, then he had to yield to that. Locks will come, but you will become a saint. That is for sure. Praise the Lord. నీ ద్వారా ఏదైతే జరగాలో ఆటంకాలు వస్తాయి, కానీ తప్పకుండా సాధిస్తావు. 1000 రోజులు మీరు సాధించలేదు, మీరు అవును. ఎక్కడి నుంచి వచ్చింది అభిషేకం? మా ఫౌండర్ అలా సాధించేవాడు. దేనికోసం? ఆత్మీయంగా సాధించేవాడు, లోకపరంగా కాదు. మీకు తప్పకుండా ఇలాంటి దినములు వచ్చును కాక. ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరి, ఈరోజు పాదములకు దీపమైన దివ్యవాక్ సభ అనేక చోట్లలో అనేక మందికి దీపముగా మారింది. ఈ సెంటర్ గురించి దేవునికి స్తోత్రం చెల్లించండి. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము, చీకటిలో ప్రకాశిస్తుంది. యోహాను 1:5. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను,
ఆ వాక్యే మనిషి పుట్టెను. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. జీవమిచ్చును మాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. పాదాలకు దీపమైన వచనం, త్రోవకు వెలుగైన వచనం, చీకటిలో ప్రకాశించే వచనం, వెలుగైన యేసు వచనం. పాదాలకు దీపమైన వచనం, త్రోవకు వెలుగైన వచనం, చీకటిలో ప్రకాశించే వచనం, వెలుగైన యేసు వచనం. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. పునీత అర్నాల్డ్ జాన్సన్ గారా, మా కొరకు ప్రార్థించండి. గ్రేట్ సెయింట్స్ అండ్ అర్నాల్డ్ జాన్సన్, Pray for us. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు కరుణతో మనకి ఇద్దరు పునీతులను ఈరోజు సమర్పిస్తూ, ఇదిగో మీ ఇరువైపున ఇద్దరు పునీతులు నిలబడుతున్నారు, మీకు మేలులు రెండిందల దీవెనలు, కొన్నిసార్లు మూడిందల దీవెనలు అంటున్నాడు. ఇవన్నీ మీకు సొంతం చేసుకొని మీరు ఈరోజు దేవుని యొక్క ప్రవచనముగా అంగీకరించుకోండి. ద లార్డ్ ఈస్ వన్ సైడ్ టెల్లింగ్ డబుల్ బ్లెస్సింగ్, సమ్ టైమ్స్ హీ టెల్స్ ట్రిపుల్ బ్లెస్సింగ్. యూ కెన్ క్లెయిమ్ వాట్ ఎవర్ యూ వుడ్ లైక్ టు హ్యావ్. అందరూ కలిసి ఈ ఇద్దరు మధ్యస్థ ప్రార్థన చేస్తున్నప్పుడు మన మధ్యలో దేవుని యొక్క సంరక్షణ ఉండాలని ప్రార్థన చేద్దాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను.
నమ్ముచున్నాను. ప్రపంచ స్థాయిలో ప్రపంచ స్థాయిలో 6,000 మంది గురువులను 6,000 మంది గురువులను ఎస్విడి సంస్థను ఎస్విడి సంస్థను నీ పరిశుద్ధ హస్తములో అర్పిస్తున్నాం. నీ పరిశుద్ధ హస్తములో అర్పిస్తున్నాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఈ 3 రాష్ట్రములకు ఈ 3 రాష్ట్రములకు కాపరిగా ఇచ్చిన ఫాదర్ శాంతురాజా గారిని ఫాదర్ శాంతురాజు గారిని ఆయన నాయకత్వంలో ఈ 3 రాష్ట్రములలో ఈ 3 రాష్ట్రములలో పనిచేస్తున్న ఎస్విడి గురువులందరినీ వారు చేస్తున్న పరిచర్యను నీ హస్తములందు ఉంచుచున్నాము. ఈనాటి నుండి మేమందరము మీ నిజ బిడ్డలుగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును ఎస్విడి సంస్థను రోమాపూరిలో ఉన్నటువంటి సుపీరియర్ జనరల్ ని గురువులను కన్యాశ్రులను ఎస్విడి సంస్థకు చెందిన ప్రతి స్థలాన్ని సకల కీడుల నుండి కాపాడునుగాక. DMI 24/7 గ్రూపును దివ్యవాకు కుటుంబ సభ్యులను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారా సెయింట్ ఫౌస్టినా సెయింట్ అర్నాల్డ్ జాన్సన్ పునీత అర్నాల్డ్ జాన్సన్ గారా మా కొరకు ప్రార్థించండి. ఔటపల్లి తంబి గారా సెయింట్ జోసెఫ్ తంబి మా సుపీరియర్ జనరల్ పేరు పౌలుస్ పోడి గ్లెడన్. ఆయనను హేరాళముగా దేవుడు రోమాపురిలో నాయకత్వంలో ఉన్నారు. 84 దేశాలకు అధిపతి ఆ ఫాదర్ గారిని ప్రత్యేకంగా ఆశీర్వదించునుగాక. వాళ్ళు ఈ ప్రోగ్రాం చూడకపోవచ్చు కానీ ఇక్కడ నుంచి ఆ ప్రేయర్ఫుల్ వైబ్రేషన్ మే ఇట్ గో దేర్. ప్రియమైన సహోదరులారా, 2 క్యాప్షన్ మా ఫౌండర్ చాలా ఇష్టం. ఆయన పలికిన మాట చాలా బాగుంటుంది. అదేంటంటే మే ద డార్క్నెస్ ఆఫ్ సిన్ అండ్ ద నైట్ ఆఫ్ అన్బిలీఫ్ వానిష్ బిఫోర్ ద లైట్ ఆఫ్ ద వర్డ్. అర్థం ఏంటి చెప్పండి? చీకటి ఈ లోకమునకు చెందిన మే ద డార్క్నెస్ ఆఫ్ సిన్ అంటే పాపం అనే అంధకారం, అండ్ ద నైట్ ఆఫ్ అన్బిలీఫ్ అవిశ్వాసం అనే అంధకారం వానిష్ బిఫోర్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ మీన్స్ దేవుని వాక్కని వెలుగులో అది మాయమైపోనుగా. అది ఆయన క్యాప్షన్. అందుకే సంస్థకు పేరేంటి? దైవ వాక్కు సభ, డివైన్ వర్డ్ సొసైటీ. ఎస్విడి సొసైటీ ఆఫ్ ద డివైన్ వర్డ్. 2వ క్యాప్షన్ ఆయనకి నచ్చినది మే ద హార్ట్ ఆఫ్ జీసస్ live in the hearts of all. Amen. That's what he used to wish. యేసు ప్రభు దివ్య హృదయం మానవాళ్ళందరి హృదయంలో నివసించునుగాక. ఆమేన్. అందుకే మెత్తగా ఉంటాను నేను ఈ సెంటర్లో. ప్రజలు అంటారు అట్లా, ఎందుకంటే మా ఫౌండర్ అలా మాకు నేర్పించాడు. యేసుని హృదయం మానవాళ్ళ హృదయంలో ఉండాలి. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మనం ప్రేమ రాజ్యాన్ని స్థాపించాలి. అది మా ఫౌండర్ మాకు ఇచ్చిన బాధ్యత. మేము పిచ్చి వాళ్ళం, ప్రేమిస్తాం అంతే. వీఆర్ సపోజ్ టు బీ ఫూలిష్ పీపుల్ అమిస్ట్ దిస్ వాయిస్ వరల్డ్ విచ్ సేస్ రిటాలియేట్. షో హూ యు ఆర్. వీఆర్ సపోజ్ టు లవ్. మే దట్ హార్ట్ ఆఫ్ జీసస్ లివ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్. యేసుని హృదయం మానవాళ్ళ అందరి హృదయంలో నివసించును. ఫస్ట్ ఫాదర్ సిరిల్ హృదయంలో నివసించాలి. అది మీకు రావాలి. ఎవరు నేర్పించారు? ఇంత గొప్ప పునీతుడు. మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కదా మీకు. హీ ఈస్ టాకింగ్ టు యూ.
దట్స్ వై ఐఎమ్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ అబౌట్ మై ఫౌండర్. సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఈస్. కానీ చాలామందికి విషయం తెలియదు. అందుకే మీ పిల్లలు ఎవరైనా మగ పిల్లలు ఉంటే ఒక్కవేళ సభలో జాయిన్ కావాలంటే ఎస్విడి సంస్థలో చేర్చండి. ఆహా ఫాదర్, పెళ్లి కాకమునిపే మీరు చెప్పి ఉంటే నేను ఈ సంస్థలో జాయిన్. ఫాదర్ మీ సంస్థకు చెందినటువంటి సిస్టర్స్ కాంగ్రిగేషన్ కూడా ఉందా? మాకు తెలియదు. నాకు తెలిసి ఉంటే అని మీలో కొంతమంది ఆలోచిస్తారు. నో ప్రాబ్లం. మీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి పిల్లలు పుడతారు కదా, వాళ్ళని ఎస్విడి సంస్థలో జాయిన్. ఎస్విడి సంస్థ ఆంధ్రాలో ఎక్కడ ఉంది ఫాదర్? స్టార్టింగ్ పాయింట్ నరసరావుపేట్ జ్యోతి నికేతన్ అని బ్యూటిఫుల్ సెమినరీ, మంచి క్యాంపస్. హూ నోస్ యువర్ చిల్డ్రన్ ఈ 84 కంట్రీస్లో ఎక్కడ ఉంటారో తెలియదు. మీ పిల్లలు 84 దేశాలలో వెలుగునిచ్చే వాక్కు సభలో జాయిన్ కావాలని మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మధ్యలో స్క్రీన్ మీద మీకు నంబర్స్ పెడతారు. ఆ నంబర్స్ని తర్వాత మీరు కాంటాక్ట్ చేసుకోండి. అది ఎస్విడి సంస్థ నరసరావుపేటలో ఎలా జాయిన్ కావాలని మీకు ఇచ్చే కాంటాక్ట్ నంబర్. ప్రియమైన సహోదరి సహోదరులారా, సమస్తము సృష్టించిన వచనం, కృపాసత్యముతో నిండిన వచనం, ఇవన్నీ రోజు అర్నాల్డ్ జాన్సన్ కుటుంబంతో కలిసి వాళ్ళ తల్లిదండ్రులతో చదివిన వచనాలు రోజు ఇప్పుడు పాడుతున్నాం మనం. ఇవి యోహాను 1:1 నుంచి 14 వరకు 16 వరకు. John 1:1-16. ఇట్స్ కాల్డ్ ప్రొలాగ్. ఎవ్రీ డే దే యూస్ టు రీడ్ ఇట్ సెల్స్. చూడండి, వాక్యం చదివితే ఎంత పెద్ద సమస్య తయారైంది, పెద్ద వృక్షం. ముత్తంగి మాత్రమే మీకు తెలుసు. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? దేవా, ఇప్పుడు చెప్పిన 2 విషయాలు మాలో జరుగునుగా. ఆమేన్. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. జీవముచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. సమస్తము సృజించిన వచనం, సృష్టి అంతా చేసిన వచనం, సత్యముతో నిండిన వచనం, మహిమను చూపించే వచనం. సమస్తను సృజించిన వచనం, సృష్టి అంతా చేసిన వచనం, కృప సత్యముతో నిండిన వచనం, మహిమను చూపించే వచనం. హ్యాపీ ఫీస్ట్ డే, 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 హ్యాపీ ఫీస్ట్ డే. పునీత అర్నాల్డ్ జాన్సన్ గారా, మా కొరకై ప్రార్థించండి. క్యాథలిక్ చర్చిలో ఎలాంటి ఒక సెయింట్ ఉన్నారా అని అనిపిస్తుంది కదా మీకు. ముత్తంగికి మూల కారణం ఈ సెయింటే. Praise the Lord. Catholic Church has got such a great saint like this and he has got so many things like this. అందుకే నేను 1 అవర్లో చెప్పలేను, కానీ తొందరగానే ముగిస్తా. అంత చేశాడు మా ఫౌండర్. Praise the Lord. మంచి సంస్థ ఎస్విడి సంస్థ. ఎస్విడి సంస్థ గురువులందరికీ మీకు తెలుసు కదా, చాలామంది గురువులు ఎస్విడి సంస్థ గురువులందరికీ ఫోన్ చేయండి. ఫాదర్ గారు ఇట్లా చెప్పారు, మీ సంస్థ ఇంత గొప్పదా ఫాదర్ అని చెప్పి
పునీత అర్నాల్డ్ జాన్సన్ గారి బ్లెస్సింగ్ని వాళ్ళ ద్వారా తీసుకోండి. ప్లీజ్ విష్ ఆల్ ద ఎస్విడి ప్లీజ్ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్విడి సమస్త మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పునీత జోసఫ్ తంబి ద్వారా అద్భుతాలు జరగాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పునీత మా యొక్క సుపీరియర్ జనరల్ పౌలుస్ బ్యూడీ క్లెడన్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్విడి ఐఎన్హెచ్ ప్రొవిన్షియల్ ఫాదర్ శాంతరాజా గారి మీదను గురువుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో పనిచేసిన ఎస్విడి గురువులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో పనిచేసి మరణించిన ఎస్విడి గురువుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్ఎస్పిఆర్ కాంగ్రిగేషన్ ఎస్ఎస్పిఎస్ఏపిఏ కాంగ్రిగేషన్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసిన ఎస్విడి గురువుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 84 దేశాలలో 6,000 మంది ఎస్విడి గురువుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్విడి సెమినరీలో జాయిన్ అయ్యి చదువుకుంటున్న పిల్లలు జాయిన్ కాబోతున్న సెమినరియన్స్ మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రోజు మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. ఎక్కడెక్కడ క్యాలెండర్స్ లభ్యమవుతున్నాయో ఆ స్థలంలో దయచేసి స్క్రీన్ మీద మీరు చూసుకోండి. ఆ స్క్రీన్ మీద కనిపించే నంబర్లో కాంటాక్ట్ చేసుకోండి. అందరికీ పంచండి. ప్రభు వాక్ ద్వారా మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఫౌండర్ ఇలా నిలబడుతున్నారు కదా, ఆయన గురించి లాస్ట్ సీక్రెట్ ఇంకా చాలా ఉన్నాయి కానీ టైం లేదు. దట్స్ అ లాస్ట్ సీక్రెట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. ఈ స్టాండింగ్ హియర్. కానీ పెద్ద పెద్ద గొప్ప నిర్ణయాలు తీసుకోవాలంటే సెక్రటరీతో పాటు 2 మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించేవాళ్ళంట ఈ ఫౌండర్. మీకు తెలిసిన విషయం చాలా తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి ఆయన గురించి. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడ పనిచేశాడో ఆ స్థలంలోకి వెళితే అక్కడ ఒక ఫీలింగ్, అది ఒక భావం అట్లా కనిపిస్తుందంట. నాకు ఛాన్స్ లేదు, ఇంకా వెళ్ళలేదు. ప్రతిసారి వెళ్ళాలని అనుకున్నప్పుడే నా ట్రాన్స్ఫర్ అట్లా ఉంటుంది, వెళ్ళలేను. 3 నెలలు అక్కడ ఉండాలి. మాకు అలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. నేను అలా వెళ్ళాలని నా కోసం ప్రార్థన చేయండి. నాకు తెలుసు మీలో కొంతమంది అంటారు 3 నెలల. అవును, బికాస్ నేను కూడా ఆ అనుభూతిని పొందితే మీకు మంచిది. 3 months we have a course called NEMI course in Rome and they take us to all those places. Beautiful it seems. అలా ఆయన మోకాల మీద ఉండి నిర్ణయం తీసుకునేవాడు. అందుకే కావచ్చు ఫూల్ కాలేదు, సెయింట్ అయ్యాడు. 6,000 మంది గురువులకు తండ్రి అయ్యాడు. ఈరోజు 3 సంస్థకు ఆయన స్థాపకుడయ్యాడు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తే మీరు సాధించగలుగుతారు. He used to kneel down along with his secretary in order to make important decisions. Teamwork అలా చేసేవాడు ఆయన. లాస్ట్ రోజులో కొన్ని చిన్న రోగాలు కూడా వచ్చింది, చేతులు వణికేది, అయినా పని చేశాడంట. కొన్నిసార్లు పైనుండి ఒక రంధ్రంలాగా చేసి పైనుండి లెటర్స్ డ్రాప్ చేసేవాడు. అన్ని లెటర్స్ రాయవలసిన పరిస్థితి అంట. టైప్ రైటర్ ఇప్పుడైతే అందరికీ ఈజీ. అంత చేతులతో అలా పని చేసేవాడు. చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. మేము సంవత్సరంలో ఒకసారి కుటుంబ పండుగ కొనియాడాలని ఆలోచించాడు. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒక్కసారి కాదు 3 సార్లు కుటుంబ పండుగ పెడుతున్నాను ఇక్కడ.
మీరు చూస్తున్నారు లేదో, అప్పుడప్పుడు కుటుంబ పండుగలాగా స్టేజ్ మీద ఎక్కిస్తున్నాను వాళ్ళందరినీ. క్రిస్మస్ సందర్భంగా పండుగ జరిగింది, కుటుంబ పండుగ. అందరి మాతో పనిచేసే వాళ్ళందరినీ కుటుంబముగా మార్చుకోవాలి, వాళ్ళందరికీ పండుగ జరపాలన్నాడు. ఫ్యామిలీ ఫీస్ట్ అంటాడు. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అర్నాల్డ్ భవన్ హబ్సిగూడలో ఆ పండుగ జరుగుతోంది. వాళ్ళను సాయం సమయమున జాయిన్ కాబోతున్న లే పీపుల్ అందరినీ ప్రభు దీవించును గాక. ఆమేన్. చివరి గుర్తులో ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇంత గొప్ప పునీతుని ప్రార్థన. ఇంకొక సైడు అవుటపల్లి జోసెఫ్ తంబి గారు పంచగాయాలు పొందుకున్న వ్యక్తి. పిచ్చివాడిలాగా చూశారంట ఆయన అలా తిరిగిన రోజుల్లో. ఆయన కూడా పిచ్చివాడు కదా, సెయింట్ అయ్యాడు. ఈయన కూడా ఫూల్ అన్నారు, ఆయన సెయింట్ అయ్యాడు. మీరు పిచ్చిగానే ప్రజలు కనిపిస్తారు, కానీ ఒక్కరోజు నీవు దేవుని ఎదుట వాడబడతావు. ఆమేన్. ఈ రెండిద్దరు సెయింట్స్ దాన్ని నేర్పిస్తున్నారు. పాడి ముగిస్తాం. స్తోత్రం. ఈరోజు ఒక గంట సేపు మా పునీతుని తలంచే గొప్ప రోజు. ప్రార్థనతో ముగిస్తాం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. వినేవారు విశ్వసించే వచనం, ప్రభు సంకల్పాన్ని నెరవేర్చే వచనం, విశ్వసించిన వారందరినీ ప్రభు బిడ్డలుగా మార్చే వచనం. విన్నవారు విశ్వసించే వచనం, ప్రభు సంకల్పాన్ని నెరవేర్చే వచనం, విశ్వసించిన వారందరినీ ప్రభు బిడ్డలుగా మార్చే వచనం. పునీత అర్నాల్డ్ జాన్సన్ గారా మా కొరకు ప్రార్థించండి. పునీత జోసెఫ్ తంబి గారా మా కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు. ఎస్విడి సమస్త కొరకు, ఎస్విడి సమస్త పని చేస్తున్న ప్రజలు అందరి కొరకై ప్రార్థించండి. ఆమేన్. చివరి ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తాం. ఒకవైపు అర్నాల్డ్ జాన్సన్ గారు, ఇంకొకవైపు జోసెఫ్ తంబి గారు, అలాగే యేసు ప్రభు మధ్యలో నిలబడి నన్ను దీవిస్తున్నాడు, నా ద్వారా మిమ్మల్ని దీవిస్తున్నాడు. ఆమేన్. చివరి ఆశీర్వాదం కొరకై దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ప్రజలకు ఈరోజు ముఖ్యమైన రోజు కూడా పంటలు ఇచ్చినది దేవుడే అని దేవుని స్తుతించే రోజు ఇది. హార్వెస్ట్ ఈస్ గివెన్ బై గాడ్, అదర్వైజ్ యూ కాంట్ ఈవెన్ ఈట్. రైతులను గుర్తించే రోజు, దాని వెనుక పనిచేసిన పశువులను కూడా గుర్తించి దేవునికి స్తోత్రం చెల్లించే రోజు. వి థ్యాంక్ గాడ్ for all the farmers, for all the animals, that wonderful creatures of God help us to feed us. Today is such a beautiful feast day. So 3 feast days. One, our founders feast day. Second, St. Joseph Thambi's feast day. Another side, harvest feast day. Let's thank the Lord. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న సిలువను మా ఫౌండర్ డాడీ స్థానంలో ఉన్న వ్యక్తి స్వరూపం మీద ఉంచి నేను తర్వాత మిమ్మల్ని బ్లెస్ చేస్తాను. దయచేసి మీరందరూ కూడా మోకరించి, ఫాదర్ జోసెఫ్ తంబి గారు ఫాదర్ అంటున్నవాళ్ళు మీకు తెలుసా, ఆయన ఒకే టైంలో 2 చోట్ల ఉంటాడు, బై లొకేషన్ అంటారు. అలా మీ దగ్గర ఉన్నాడు ఇప్పుడు. అలా చూసుకోండి. 3 దీవెనల కోసం ప్రార్థించండి. 3 రకమైన పండుగలు, 3 దీవెన. 3 kinds of feast days, 3 kinds of blessings. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత అర్నాల్డ్ జాన్సన్ ద్వారా, పునీత జోసెఫ్ తంబి గారి ద్వారా రైతుల పండుగ మనందరికీ పంటను సమృద్ధిగా ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లించే పండుగ సందర్భంగా పితా, పుత్ర, పరిశుద్ధాత్మ ఎస్విడి సంస్థను మీ అందరినీ ఆశీర్వదించి రైతులకు ఏ హాని కలగకుండా సకాల వర్షాన్ని దయచేసి వారికి పంటలు సమృద్ధిగా కురిపించే దినములను దయచేసి దీవించునుగాక. As we celebrate this wonderful 3 beautiful feast days, may the blessing of the Almighty God through St. Arnold Johnson, through Joseph Thambi, and also the Lord who gave us a beautiful harvest to eat and we are able to live, may those blessings be doubled for the farmers in the name of the Father and of the Son and of the Holy Spirit. ఆమేన్. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, దివ్య వాక్కు సభను ఇచ్చిన స్థాపకుడు పునీత అర్నాల్డ్ జాన్సన్ ని మనకు వరముగా ఇచ్చెను. హ్యాపీ ఫీస్ట్ డే. గాడ్ బ్లెస్ యు.